హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మంచి ఈవినింగ్ స్నాక్ అండి. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ అనమాట. ఈవినింగ్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి లంచ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. తెల్ల బఠానీలని 8 గంటల సేపు నానబెట్టేసుకోండి. ఇవి ఎంత బాగా నానితే అంత బాగుంటాయి అన్నమాట. ఇలా నానిన బఠానీని ఒక్కసారి కడిగేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుని దాంట్లోకి బఠానీలు మునిగేదాకా నీళ్ళు పోసేసుకోండి. నీళ్ళు పోసేసుకుని చక్కగా స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకోవటమే అనమాట. కుక్కర్లో పెట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను విడిగా గిన్నెలో వేసి ఉడకబెడుతున్నాను. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు 3-4 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది అనమాట. అదే మనకి చాట్కైతే 5-6 విజిల్స్ రాణిస్తాం కదా, బాగా మెత్తగా అవ్వాలని. కొంచెం ఉప్పు వేసేసుకుని మూత పెట్టి ఒక్క అరగంట సేపు పట్టిందండి నాకు ఇవి ఉడకటానికి. అరగంట తర్వాత మూత తీసి బఠానీలు ఉడికాయలేవో చూసుకోండి. మనం ఇలా చేత్తో నలిపినప్పుడు బద్ద అయితే సరిపోతుందన్నమాట. అట్లా అయితే మనకి బాగా ఉడికినట్టు. మరీ మెత్తగా అయిపోతే మనకి స్నాక్స్కి బాగుండదు. ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే సరిపోతుందన్నమాట. చక్కగా నవ్వులుతుంటే మంచి పళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు వీటిని జాలి గరిటలోకి తీసుకుని నీళ్లు వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న వాటిని పక్కన ఉంచేసుకోండి. ఇందులో కావాల్సినవి ఏవేంటో చూసేద్దాం. తురుముకున్న క్యారెట్, మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నది. మామిడికాయ లేకపోతే నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు అనమాట. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదండి, మనం హెల్తీగా అనుకుంటున్నాం కదా, అందుకని తక్కువ ఆయిల్ వేసుకుని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేసేసుకుని అవి దూరగా ఫ్రై అయ్యాక మనం ఉడకపెట్టుకున్న బఠానీలు వేసేసుకోవటమేనండి. ఈ బఠానీలు వేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు వేసేసుకుని చక్కగా ఒక్కసారి కలిపేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కలిపాక సాల్ట్ సరిపోదన్నమాట. ఇవి ఒక్క 2 నిమిషాలు వేడెక్కితే సరిపోతుందన్నమాట. సాల్ట్ వేసేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూడా వేసేసుకోండి. పచ్చి కొబ్బరి కాబట్టి కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. వీటన్నిటితో కలిపి కొంచెం వేడెక్కితే కొబ్బరి సరిపోతుందన్నమాట. ఇంతేనండి, సింపుల్గా ఈవినింగ్ స్నాక్ చేసేసుకోవచ్చండి. హెల్తీగా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, బౌల్లోకి తీసేసుకుని చక్కగా ఇంటిల్లిపాది తినేయచ్చు అనమాట. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇంకో వీడియోతో కలుద్దాం.